అమెరికాపై యుద్ధ భారం ప్రారంభమైన తొలి రోజే 6,900 కోట్ల ఖర్చు 8 కోట్లు ఇరాన్ క్షిపణి అడ్డుకునేందుకు 90 కోట్ల ఖర్చు కూలిన 3 F-15 జెట్లతో 10,000 కోట్ల నష్టం కొత్త సుప్రీం ఎవరైనా హతమారుస్తాం ఇజ్రాయెల్ ఇరాన్కు నార్త్ కొరియా మద్దతు మిడిల్ ఈస్ట్ నుంచి భారతీయుల కోసం 58 విమానాలు కేంద్రం ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికా ఇంకా ఈ నెలల తరబడి ఇది జరిగితే ఒక్కొక్క మిసైలే చాలా కాస్ట్లీ దానికన్నా ఈ యుద్ధానికి అయ్యే ఖర్చు ఎక్కువ సో ఏమేమి రేట్లు పెరుగుతాయి ఇప్పుడు ఆయిల్ మాత్రమే కాదు పెరిగేది ముఖ్యంగా షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఎస్ యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వాట్స్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఎక్స్ప్లెయిన్ ఇన్ టాప్ 5 పాయింట్స్ సో ఒకసారి మనం చూద్దాం అంటే ఏ రకంగా ఇప్పుడు మన భారతదేశము ఈ డిఫెక్ట్ డెఫినెట్గా మన ఇండియా పైన ఉంటుంది కాబట్టి సో ఏ రకంగా ఉండబోతుందో చూద్దాము ద ఆన్ గోయింగ్ US-Israel conflict with Iran has both geopolitical and economic consequences for the world and India is expected to be impacted too. If it is persist, policy makers are closely monitoring crude oil prices and cargo movement following the renewed tensions in the Middle East, though they maintain that it is premature to gauge the broader economic fallout. The immediate effect is expected to be visible in energy cost. Give India's heavy dependence on imported oil and gas. Mundu effect ayyedi oil and gas. Oil and gas విపరీతంగా ఎఫెక్ట్ అవబోతోంది తర్వాత ట్రేడ్ మార్కెట్ తర్వాత స్టాక్ మార్కెట్ ఓకే అండ్ మచ్ ఆఫ్ విచ్ ట్రాన్సిట్స్ త్రూ మిడిల్ ఈస్ట్ However, any sustained increase in crude prices would directly affect both consumers and businesses. Meanwhile, Dalal Street also reacted negatively to the news with Nifty falling below 24,700 and Sensex shedding over 1,600 points. అంటే 24,700 and Sensex మొత్తం ఫాలో అవబోతున్నాయి ఎట్ ఏ టైం ఒక్క రోజులో సెన్సెక్స్ మొత్తం తారుమారైంది డౌన్ఫాల్ అయిపోయింది డ్యూరింగ్ ద డే బెంచ్ మార్క్ ఇండిసెస్ ట్రేడెడ్ ఇన్ ద రెడ్ విత్ NSE 50 నిఫ్టీ 50 క్లోజింగ్ ఎట్ 24,865 down at 1.24% and BSE Sensex trimming 1048 points అంటే 1048 points or 1.29% to the end of the day at 80,238.85. In the currency market, rupee mirrored the fall, plunging past the 91 per US dollar mark to 91.32 in early trade. The escalating conflict in the Middle East has disrupted the services of Indian Airlines, while rising oil prices will weigh on New Delhi's finances. And ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్యూయల్ ఇవన్నీ కూడా రేట్స్ విపరీతంగా పెరగబోతున్నాయి సో దీనివల్ల మీరు చూసినట్లయితే మనం ఫారెన్కి వెళ్ళాలన్నా వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా విపరీతమైనటువంటి ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా 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 పెరిగిపోయినాయి ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఇప్పుడు US వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ 8 లక్షలట ఎప్పుడో బుక్ చేసుకున్న వాళ్ళకైతే పర్లే కానీ ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రము చాలా భయంకరంగా కనబడుతున్నాయి రేట్స్ ఫ్లైట్ టికెట్ రేట్స్ సో ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ మీద కూడా అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా చితికిపోయేది మన సామాన్యులే సో అంటే ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పెన్సెస్ కూడా రేట్స్ పెరిగే అవకాశం కనబడుతుంది ఇల్లు కట్టాలనుకుంటే స్టీల్ రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది అంటే ఐరన్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా సో వాటికి సంబంధించినటువంటి రేట్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది అండ్ అట్లాగే గ్యాస్ India imports more than 85% of domestic oil needs and around half of its crude oil imports currently transit through the Strait of Hormuz. Pankaj Srivatsava, Senior Vice President at Energy Research from Rystad Energy, said even a few dollars increase in oil prices can materially affect India's energy economics. Ante ee crude ఆయిల్ అండ్ గ్యాస్ క్రూడ్ ఆయిల్లో డాలర్ రేటు ఒక $1 పెరిగినా $2 పెరిగినా $3 పెరిగినా $4 పెరిగినా
లేదా కొన్ని $100 పెరిగినా, అంటే ఒక $1 పెరిగినా సరే అది ఇండియన్ ఎకానమీ క్రూడ్ ఆయిల్ ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది, విపరీతమైనటువంటి ఇండియన్ ఎకానమీని దెబ్బతీయబోతోంది. ఈ ఎఫెక్ట్ అంతా సామాన్యుల మీద పడబోతుంది అని మాత్రం మనకు క్లియర్ గా తెలుస్తోంది. సో ఈ యుద్ధం గనక ఎవరు ఆపకపోతే, మాట మంత్రాలు జరపకపోతే, ఇంకా ఇది ఇట్లాగే కొన్ని నెలలు, ఒక ఆల్రెడీ కొన్ని వీక్స్ నుంచి స్టార్ట్ అయింది, ఒక నెల కూడా అయిపోవస్తుంది. సో ఇంకా కొన్ని నెలలు ఇట్లనే యుద్ధం కొనసాగితే ప్రపంచవ్యాప్తిగా ఆర్థిక మాంద్యం తప్పదు, ముఖ్యంగా మన భారతదేశం. అఫ్ కోర్స్ ఈ వార్స్ కి వీటికి మన దేశం దూరం ఉన్నది, మోడీ హ్యాండ్స్ లో మన భారతదేశం సురక్షితంగానే ఉన్నది. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ మాట్లాడినాక పహల్గామ్ అటాక్ యుద్ధం ఆపినట్టు మన మోడీ కూడా యుద్ధం ఆపకపోతే మన ఇండియన్ ఎకానమీ దెబ్బతినే ప్రమాదంలో కనబడుతుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ట్రేడ్ మార్కెట్ కావచ్చు, సో ఇవన్నీ కూడా తగ్గిపోయి లాస్ ఎదురయ్యే క్రమమే మనకు కనబడుతుంది. కాబట్టి సో మరి దీనికి అనుగుణంగా ఏ ఒక్క డాలర్ పెరిగినా మన ఇక్కడ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, డీజిల్ ఎక్స్పెన్సెస్, ఫ్యూల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతాయి. ఫ్లైట్ ఛార్జెస్ ఇప్పటికే విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. మరి ఇంకా ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో తెలియదు. అందుకే మనం కోరుకునేది ఒక్కటే, తొందరగా దీనికి నాంది పలకాల, యుద్ధం ఆగాల. 20,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క మిసైల్ కి ఖర్చు పెడతా ఉన్నారు, $20,000 ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఏ రకంగా వీళ్ళు ఇంత సీరియస్ గా తీసుకొని వదులుతున్నారో మనం అర్థం చేసుకోండి. ఒక్కొక్క మిసైల్ కొన్ని వేల కోట్లట, అంటే అర్థం చేసుకోండి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత డ్యామేజ్ అవుతుందని.